ప్రేమకి బాతులు ఉంటారు అని అందరికీ తెలుసు, కానీ ప్రేమకి కూడా బాతులు ఉంటారని అంటున్నాడు మన సత్తిపండు. అలా ఎందుకు అంటున్నాడు తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ స్టీవ్. ఏమండి ఏమైందండి? ఏం లేదే, కొంచెం అలసిపోయాను. కాసేపు కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. గాలి కొడతాను, నాకు కాలు చేతులు ఆడట్లేదు. కన్యాకుమారి, ఎందుకే అంత హడావిడి చేస్తావు? డాన్స్ చేస్తే ప్రభుదేవానే అలసిపోతాను నేను అంతే. ప్రభుదేవ అలసిపోతే నాకెందుకండి? ప్రభుదేవ నాకేమైనా మొగుడా? మీరు నా మొగుడు, మీరు నాకు అలసిపోకూడదు. కూర్చోండి. మొగుడంటే ప్రేమ ఉండాలి, అతి ప్రేమ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? నాకు 10 మంది మొగుడు లేరు, 10 మంది మొగుడు లేరు, ఉన్నది మీరు ఒక్కరే. ఉన్న మొగుడిని కూడా సరిగా చూసుకోవట్లేదే ఏంటని మీరు కట్టిన తాళి నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అయ్యో ఏమైందండి? ఏమైంది దగ్గుతున్నారు? ఏమైంది మీకు? ఏం కాలేదు, చిన్న దగ్గు వచ్చింది అంతే. ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు, ఆ మాయదారి దగ్గు మా ఆయనకే రావాలా? దీనికి వచ్చి చావచ్చుగా, దీనికి వచ్చి చావచ్చుగా. ఏమైంది? ఇది బానే ఉంది, దీనికి వచ్చి చావచ్చుగా. అయ్యో మా ఆయన కోసం బాగుండాలని ఎన్ని వ్రతాలు చేశాను, ఎన్ని పూజలు చేశాను, ఏం చేసినా కూడా మా ఆయన దక్కుతున్నట్టు నేనేం చేయాలి? కానీ మా ఆయన కోసం ఏదో ఒకటి మాత్రం చేయాలి. నేను మధ్యలో ఎక్కడ వచ్చానబ్బా? ఏం చేస్తున్నావే? మీ దగ్గు పోవాలని చెప్పి అమ్మగారికి ఏడుకుంటున్నానండి. చిన్న దగ్గుకి ఏం తడావిడి చేసావంటే పెద్ద రోగం వస్తే ఊరంతా జాతర చేసేటట్టున్నావే నువ్వు. నువ్వు ఊరుకోండి మీరు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి ఎప్పుడైనా. నా తల మీద కొట్టిన తల పగల కొట్టి దరిద్రం వదిలిపోద్ది. అయ్యో అమ్మవారికి వేడుకుంటున్నా కూడా మీ దగ్గు పోవట్లేదే. నేను ఇంకా మీకోసం తీర్థయాత్రకి వెళ్తానండి, ఇల్లు జాగ్రత్త. నేను తీర్థయాత్రకి మెంటల్ దానా, మాత్రతో పోయేదానికి తీర్థయాత్రలు అంటావేంటే? ఒక్క నిమిషం ఉండండి, డాక్టర్ కి ఫోన్ చేస్తాను. హలో మరి దగ్గుతో ఏం కాదే, వదిలేవే. ఎందుకు వదిలేయాలండి? ఎందుకు వదిలేయాలి? నాకేమైనా 10 మంది మొగుళ్ళు ఉన్నారా? 10 మంది మొగుళ్ళు 10 మంది మొగుళ్ళని 10 సార్లు వినడానికి అసహ్యంగా ఉంది. హలో డాక్టర్ గారు, అర్జెంట్ నా ఇంటికి రండి సార్, మీకు దండం పెడతాను. నలుగురిని పిలిచావంటే ఇక్కడ ఏమో వైద్య శిబిరం జరుగుతుందా? మీకేం తెలియదు, ఉండండి. చూడండి డాక్టర్ గారు ఒకసారి మా ఆయన్ని. సారీ అమ్మా. సారీకేనా? నా దగ్గర నుంచి పసుపు కుంకుని తీసుకెళ్లిపోతున్నాడే ఆ దేవుడు. అయ్యా వాళ్ళు ఇంకా నా చెయ్యే పట్టుకోలేదే, నువ్వేంటి గాజే పెట్టి కొట్టేసుకుంటున్నావు? మరి డాక్టర్ సారీ అన్నాడు. రావడం కొద్దిగా లేట్ అయింది, సారీ అమ్మా అని చెప్పే లోపే మీరు. ఏంటి ప్రాబ్లం ఏంటమ్మా? మా ఆయన దగ్గుతున్నాడు డాక్టర్ గారు, ఒకసారి చూడండి. ఏంటి దగ్గుకే 4 డాక్టర్ని పిలిచావా? ఒకసారి ఒంగోండి. ఒంగోండా ఆ భాష ఏంట్రా? సార్ మీకు భాష కావాలా వైద్యం కావాలా? వైద్యమే కావాలి. ఒంగోండి. కిడ్నీలు పోయా డాక్టర్, పోతే నా కిడ్నీలు తీసి ఆయనకి ఫీడ్ చేసే డాక్టర్, మీకు దండం పెడతా. కిడ్నీలు బాగానే ఉన్నాయమ్మా. లివరు కొట్టేసిందా డాక్టర్? కొట్టేస్తే నాకు లివర్ తీసి ఆయన ఎతికిచ్చాడు డాక్టర్, మీకు దండం పెడతా. కూడా బాగానే ఉంది. గుండె ఏంటయ్యా నీ గుండె కొట్టుకోవట్లేదు? దరిద్రుడా, ముందు స్టెథోస్కోప్ చెవిలో పెట్టుకోరా. ఏవి కాలేదమ్మా. ఈ టాబ్లెట్స్ నిమిషానికి ఒకటి చొప్పున 4 రోజులు వాడు, సెట్ అయిపోద్ది. అవునా డాక్టర్? అరే దరిద్రుడా, నువ్వు మెడిసిన్ రాసావా, మెడికల్ షాప్ రాసావరా? ఇంత దగ్గుకి అంతమంది చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు కదా, మీరు పెద్ద కర్రతోనే కొడుతున్నారా? ఈ మందు మొత్తం వాడితే మా ఆయన దగ్గిపోతుందిగా. అన్ని మందులు వాడితే దగ్గే కాదే, నేనే పోతానే. మీరు ఉండండి సార్. అమ్మా దగ్గు తగ్గిపోద్ది. మా ఫీజు అది. డాక్టర్ గారు ఇదిగోండి డాక్టర్ గారు. ఉత్తమ భార్య అంటే నువ్వేనమ్మా. మొగుడు ఆరోగ్యం కోసం ఇంతలా పాకులాడుతున్నావు చూడు, నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్, నువ్వు గ్రేట్. నేను ఎందుకు పాకులాడుతున్నా అంటే డాక్టర్ గారు, నాకున్నది ఒకడే ఒక మొగుడు, అందుకోసం నేను పాకులాడుతాను. 10 మంది లేరు నాకు.
ఓకే, అర్థమైందమ్మా. నీకింత చిన్న ప్రాబ్లం అయినా ఒక్క ఫోన్ కాల్ కొట్టు, మేము నలుగురు డాక్టర్ నీ దగ్గరకు వచ్చి వెళ్తాం. ఒక్కరు రారు. ఒకళ్ళు రావు, నలుగురమే వస్తాం. రే, అలాగే డాక్టర్ గారు. అది చేయడంలో నా భార్యనే మించిపోయారా? కన్యాకుమారి, ఈ టాబ్లెట్లు మొత్తం నేను మింగలేనే. నీకు దండం పెడతా. ఎందుకు మింగరు? నాకు 10 మంది మొగుళ్ళు లేరు. ఒకటి పోతే ఒకడు ఉన్నాడు అనుకోవడానికి. ఉన్నది మీరు ఒక్కరే. అర్థమైందా? ఎందుకే నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? నేను మిమ్మల్ని బతికించుకోవాలని ఆరాటం, నా పోరాటం మీరు అర్థం చేసుకోరు. నీ అతి ఆరాటం, నీ అతి పోరాటం నా చావుకు వచ్చేటట్టుంది. ఎందుకు చంపుకుంటానండి మిమ్మల్ని? మీకు చావు వస్తే మధ్యలో నా ప్రాణం అడ్డు పెడతానండి. రేపు మీ పుట్టినరోజు కదా, నేను ఒక స్మాల్ సర్ప్రైజ్ అయిపోతున్నాను తెలుసా? పుట్టింటికి వెళ్తావా? మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి పోతానండి? నాకేమన్నా 10 మంది నోరు తెరవకే. ఏదో ఇచ్చి చావే బాబు. సరే రండి. ఏమండి, మీకు పుట్టినరోజు సర్ప్రైజ్ అన్నాను కదా, అదిగా అదే. గుడా? ఏ దేవుడు గుడే? ఏ దేవుడు కూడా నేను కొడతాను, నా దేవుడు కూడా. ఈ దేవుడు ఎవరే? నా గుడి కట్టించావంటే? నాకన్నా 10 మంది మొగుళ్ళు ఉన్నారా? మీరే కదా ఉన్నది. అందుకే మీ గుడి కొట్టించి మీ మీద ప్రేమని చాటుకున్నా. గుడి అర్జెంట్ కూల్చేవే. ఎందుకంటే అలా మాట్లాడతారు కూర్చోమని? ఆ సిమెంట్ లో సెంటిమెంట్ ఇటుకేలా నా ఆపేత కనబడలేదండి మీకు? నాకది నీకు రెండు కనబడుతున్నాయి, కానీ నాకు మాత్రం దాన్ని చూస్తుంటే నేను పోయినట్టే కనబడుతుంది. అర్జెంట్ గా కూల్చేవే బాబు. నేను కూల్చాను. నేను నా దేవుడికి పూజ చేసుకోవడానికి గుడి కట్టుకున్నా. అర్థమైందా? నేను కూలుస్తాను. ఏంటమ్మా ఫోనే చేయలేదు? ఫోన్ చేయలేదా? నాకేం చెప్పలేదు. పండి వదలగా. ఎలాగో వచ్చాం కాబట్టి ఏదో ఒక టాబ్లెట్ రాసి ఇచ్చేస్తాం సార్. దేనికి రాసేది? సార్ అలా పడుంటా సార్, వేసుకోండి. దేనికి? నా మొగుడు మెంటల్ లోడ్ అయిపోయాడమ్మా. నువ్వే కాపాడాలమ్మా నా మొగుడి. అమ్మా నువ్వే కాపాడాలమ్మా. కాదు రోజా గారు, నిజంగా ఇట్లాంటి క్యాండిడేట్స్ ఉంటారా? ఎందుకుండ్రు? అతి ప్రేమ చూపించి భర్తని టార్చర్ పెట్టడం బాగుంది, బాగుంది, ఫన్నీగా అనిపించింది. నాగ్ బాబు సార్. బాగుంది ఎదురా, బాగా ఎంటైన్ చేసావు నువ్వును సత్తిపండు. గుడ్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఒక చెక్కని ఇంకో చెక్క ఎత్తుకుంది. హాయ్ మను, ఏయ్, నువ్వేమో జడ్జు, నేనేమో బ్రిడ్జ్, ఇద్దరం కలిస్తే నుజ్జు 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 నుజ్జు. అయ్యా సుధాకర్ తో పడుకున్నావు అయ్యా. మన పెళ్లి అయిన తర్వాత శోభనం ఎక్కడ చేసుకుందాం? ఒరే దాన్ని చూస్తే భోజనమే చేయలేము, శోభనం ఎలా చేస్తారు నువ్వు? సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ వైపు వస్తే, సిగ్గేస్తుంది నువ్వు నా టీంలో ఉంటే. ప్యూన్ అంటే ఏంటో తెలుసా? చెప్పు. ప్యూన్ ప్యూన్. ఆడిని చంపే వరకు పడుకోకూడదని మొక్కుకున్నాను రా. అదేందైనా రాత్రి కదా పడుకున్నావు? పగల పడుకోకూడదని మొక్కున్నాను రా. ఏరా సోమప్ప, లగ్గానికి వచ్చినావా లంగగా? నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు, నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు. అన్నా ఏదో మిస్ అయిందిరా. నువ్వు ప్యాంటుకు జిప్ పెట్టుకోవడం మిస్ అయిందా నాన్న? నాకు సడన్ గా 50,000 అవసరం పడింది. అనుకున్నా. ఒకప్పుడు మగాడు పుడితే ఇంట్లో వాళ్ళందరూ సంతోషంతో సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మగాడు పుడితే పాపం మగాడు పుట్టాడంట్రా, పాపం మగాడు పుట్టాడంట్రా అని జాలి చూపిస్తున్నారే. మరి అన్ని రివర్స్ అవుతాయి. అన్నా పాల కోసం వచ్చి ఇక్కడ పత్యాపారం చేస్తున్నావేంటనా? పక్కనుంటే బాగుంటుందిరా నువ్వు. అయ్యో నా పాత సామాన్లు అమ్ముకునే బ్యాచ్ చాలా మంది ఉన్నారన్న, వాళ్ళ కోసం వెళ్ళాలి. కోడి ముందా గుడ్డు ముందా అన్న? ఇవేవి కావు. ఫస్ట్ పచ్చిగూడాలు, తర్వాత మిక్చరు, తర్వాత ఆమ్లెట్, ఆ తర్వాత చికెన్ 65 టన్ను. ఏమి
ఏమే అది పొట్ట జబర్దస్త్ సెట్టే కాకే కోక్ కట్టుకొచ్చింది కాకి మొహంది. ఏ పువ్వులు నచ్చకపోతే చెప్పచ్చుగా, కొత్త కొంటానికి ఎందుకు పడేస్తున్నావు అలాగే? దేవుడా, సాయం చేయాలనే మనసునిచ్చావు కానీ సాయం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. ఓ నెగటివ్ బ్లడ్. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. బోరాబండలో ఒక హాస్పిటల్లో ఓ నెగిటివ్ గుండె కావాలను.